వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజు టాపిక్ అయితే గాజులు కాదు, పచ్చళ్ళ గురించి చెప్తాను. నేను పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా, దానికోసం నేనైతే కొన్ని సరుకులు తెచ్చుకున్నాను. ఇంతకుముందు నా షాప్లో కొంచెంగా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా, ఇప్పుడైతే దాని పని అనేది మొదలు పెట్టాను. ముందుగా మిరపకాయలు తీసుకున్నాను, దాన్ని కారం పట్టించాను, పసుపు తీసుకున్నాను. పసుపు కొమ్ములే తీసుకొని పసుపు అనేది పట్టిస్తాను. ఇలా ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వచ్చాను. అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి కాబట్టి నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను. నేను నా గాజుల షాప్లో ఎలా అయితే క్వాలిటీ మెయింటైన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నానో, అలా పచ్చళ్ళు కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేనైతే అన్ని సరుకులు ఒకేసారి అయితే తీసుకొని రాలేదు. ముందు ఒక 2-3 పచ్చళ్ళు పెట్టి తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాము. అన్నీ ఒకేసారి ఎంత క్వాంటిటీ తేవాలి అనేది నాకు అర్థం కాదు కాబట్టి ముందు నాకు ఐడియా ఉన్నంత వరకు సరుకులు అయితే తెచ్చుకున్నాను. ఎక్కువగా పచ్చళ్ళకి పల్లి నూనె వాడాలి, కానీ నేనైతే కొన్ని పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అవి కొన్ని పచ్చళ్ళకి మాత్రమే ఈ ఆయిల్ బాగుంటుంది. అందుకే నేనైతే ఈ ఆయిల్ కూడా తెచ్చుకున్నాను. కొన్ని తాలింపుల్లో ఇది కూడా వేయడానికని ఈ ఆయిల్ కూడా తెచ్చుకున్నాను. నేను షాప్లో పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం బాగా నాన్ వెజ్ పచ్చళ్ళు రన్ అయ్యాయి. తర్వాత ఈసారి మాత్రం వెజ్ పచ్చళ్ళు ఎక్కువగా పోయాయి. కాబట్టి ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఏది పెట్టాలి అనేది అర్థం అవ్వట్లేదు. అందుకే చూసుకొని అన్నీ కొంచెంగా పెట్టి ఏది ఎక్కువగా రన్ అవుతూ ఉంటే అది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయిపోతూ ఉంటే కూడా చేసుకోవచ్చు కదా, ఇది పెద్ద కష్టమేం కాదు కదా. ఇప్పుడైతే రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను కాబట్టి పచ్చళ్ళు పెట్టడం నాకు అంత ఇబ్బంది కూడా అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి దీనికి ఎక్కువగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. ఇంకా సీజన్లో ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు షాపు బిజీగా ఉంటుంది. ఈ పచ్చళ్ళు అయిపోతూ ఉంటే చేయడానికి కొంచెం అయితే కష్టపడాల్సి వస్తుంది. ఇదిగోండి, బ్యాంగిల్ షాపులో కూడా ఇలా పచ్చళ్ళు వచ్చిన కస్టమర్స్ తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజైతే ఒక కస్టమరు 2 పచ్చళ్ళు తీసుకెళ్లారు. ఇలా నా రెగ్యులర్ కస్టమర్స్ కూడా చట్నీలు తీసుకెళ్తున్నారు. దాంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. కాబట్టి నాకైతే పచ్చళ్ళు సేల్ చేయడం అనేది కష్టమేం కాదు అని అనిపిస్తుంది. ఇంకా సీజన్ టైంలో చాలా ఎక్కువగా కస్టమర్స్ వస్తూ ఉంటారు. మనం ఎదురుగా కనిపిస్తూ ఉంటే వాళ్ళు అవి తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది సేల్ చేయడం అనేది. గాజుల్లో అయితే క్వాలిటీ చూసి వస్తున్నారు. చట్నీల్లో అయితే టేస్ట్ చూసి నచ్చితే రిపీటెడ్గా అదే కస్టమర్స్ వస్తూ ఉంటారు. చూడండి, నాకైతే నా వంట మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు. ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.